మీకు స్తోత్రం. ఈ ఉదయకాలం మీ రీతిగా మీ సముఖంలో చేరి ప్రార్థన చేయడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. రాలేనటువంటి వారందరి కొరకు మీ దూతను పంపించి వారి అక్కర్లన్నీ తీర్చి ప్రభా మీ సముఖానికి వచ్చినట్లుగా వారిని ఆకర్షించండి. మీరు ఆకర్షిస్తే తప్ప ఎవరు రాలేరు. ప్రభా మీరు చేసిన కార్యములన్నిటి కొరకు కృతజ్ఞతలు కలిగి వర్ధిల్లడానికి సహాయం చేయండి. నా పట్ల మీరు చూపించిన మీ అపారమైన కృపను బట్టి స్తోత్రం. ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు మహిమ. మా ప్రార్థనలన్నీ కూడా మీరు అంగీకరిస్తున్నందుకు స్తోత్రం. దీవించమని యేసు ఘనమైన నామములో మీ మాట నాకు మా అందరికీ వింటున్నటువంటి ప్రియులందరికీ కూడా మీరు ప్రసాదించమని యేసు ఘనమైన నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అధ్యాయంగా నేను భావిస్తాను. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం ఎంత బాగా చెప్తున్నారు అంటే, ప్రియులారా అని సంబోధిస్తూ చెప్తూ ఉన్నారు. పిల్లలు అందరికీ, దేవునికి అందరము పిల్లలం. మా పిల్లలకు కూడా అందరికి కూడా పిల్లలు ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. చిన్న చిన్న మాటలు, పిల్లలే కానీ ప్రభువులో ఉన్నటువంటి పిల్లలు ప్రభులో ఉండాలి. ఇంటి పేరు చెప్తారు కదా, మేము ఎవరైనా అమ్మాయి అంటే వాళ్ళని ఇంటి పేరు అని చెప్తారు. అప్పుడు వాళ్ళ గురించి మొత్తం తీగలాగితే డొంకంత వచ్చినట్లుగా అనిపిస్తుంది. అలాగా హిస్టరీ వచ్చేస్తుంది కదా, ఆధార్ కార్డు కొడితే అంత వచ్చేస్తుంది. కానీ దేవుడు వాక్యం చెప్తుంది, ప్రభువులో ఉన్న పిల్లలకి ప్రభువునందు మొట్టమొదటి ఎవరికి అంటే ప్రభువులో ఉండాలి. రెండవది మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. వి పెట్టొచ్చా, ఆ పెట్టొచ్చా? మీకు అడుగుతున్నాను. విధేయులై ఉండండి కనుక ఉండండి అన్నాడు. తర్వాత ధర్మం, ఇట్ ఈజ్ అన్ లా. ఏంటి ఇది? ధర్మం. ధర్మం అంటే ధర్మశాస్త్రం, లా. ఇది పిల్లలందరూ కొంతకాలం వరకు అందరు మాటలు వింటారు, కొంత ఏజ్ వచ్చే వరకు వింటారు. ఆ తర్వాత మనం వినాల్సి వస్తుంది కదా, వాళ్ళు ఏం చెప్తే మనమే వినాల్సి వస్తుంది. కనుక ప్రభువులో ఉన్న పిల్లలకి దేవుడు చెప్తా ఉన్నాడు, తండ్రులైన వాళ్ళు తల్లులైన వాళ్ళు కూడా ప్రభువులో ఉన్నటువంటి వాళ్ళైతే ఈ భక్తి భావం అనేటువంటిది ఏర్పడాలి అని చెప్పి దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఇక్కడ విశేషంగా ఏంటి, మనకి ఎప్పుడు కూడా ప్రాఫిట్ కలగాలి కదా. ప్రాఫిట్ లేకుండా పని చేస్తారా? మనం దుకాణంకి పోయి రమ్మంటే వాడికి ఏదో దొరకాలి కదా. దుకాణానికి పోయినా నాకేంటి అంటారు కదా. దుకాణం పోయేసి వచ్చి కూడా చూస్తాడని, ఏంటి నాకేమన్నా ఉందా లేదా. కనుక ప్రతిదీ నీకు మేలు కలగడానికి నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. మీ తల్లిదండ్రులను గౌరవించాలి. సన్మానించమంటే ఇక్కడ పూలదండలు వేయమని, షాళ్ళు కప్పమని, బుకేలు ఇవ్వమని చెప్పట్లే. బలులు అర్పించట కంటే మాట వినుటే శ్రేష్టం. ఓకే, మాట వింటే బ్రతుకుతారు. దేవుని వాక్యం, నేను మీతో మాట్లాడిన మాట వింటే మీరు బ్రతుకుతారని దేవుని వాక్యం చెప్తాం. కనుక దేవుని వాక్య భాగంలో చెప్తున్నాడు, తండ్రులకు పిల్లలారా ఉండండి, ఆగండి, విధేయులు మీ తండ్రులకు మీరు విధేయులై యుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు. మీ నాన్న అమ్మ మాట వింటే నీ బర్త్డేకి ఏమేమి వస్తాయి?
మేళ్ళు వస్తాయి కదా. పాస్ అయితే ఏమొస్తాయి కదా, ఏం మేలు వస్తాయి మాకు అనుకుంటారు కదా. నా మాట వింటే నీకేమొస్తుంది కనుక వాట్ ఎవర్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ కదా, ఏంటి యాంటిసిపేటింగ్, ఏదైతే దాని కొరకు ఎదురు చూస్తారో అది వస్తుంది కదా. కనుక దేవుడు చెప్తున్నాడు నీకు మేలు కలగాలి అని అంటే నీ తండ్రిని తల్లిని సన్మానించాలి, నీకు మేలు కలగాలి అని దేవుని వాక్యం చెప్తుంది. అప్పుడు నీవు భూమి మీద ఎంతకాలం బ్రతుకుతారంట, దీర్ఘాయుష్తో బ్రతుకుతారంట. వాళ్ళ అమ్మను వాళ్ళ నాన్నను ఎవరైతే గౌరవిస్తారో, ఎవరైతే సతాయించకుండా ఉంటారో, సన్మానిస్తారో వాళ్ళు ఎక్కువ కాలం భూమి మీద బ్రతుకుతారు. ఎంతకాలం బ్రతకాలి, ఎంతకాలం బ్రతకాలి, ఎంతకాలం బ్రతకాలి అనుకుంటావో దాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఒలీవ మొక్కల వలె ఉంటారని దేవుని వాక్యం చెప్తుంది కదా. 128వ కీర్తనలో ఏమంటారు, భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె పడుతుంది. కనుక దేవుని సముఖంలో వర్ధిల్లేటువంటి వ్యక్తులు దీర్ఘాయువుతో కూడినటువంటి సంవత్సరాలు, 3వ సామెతలు 3లో చెప్తాడు, దీర్ఘాయువుతో కూడినటువంటి సంవత్సరము శాంతి నీకు లభించును అని దేవుని వాక్యం చెప్తాడు. కనుక ఏం మేలు జరుగుతుంది అంటే నీ ఊహించలేని మేళ్ళు ఇస్తాడు దేవుడు, నువ్వు అనుకోని మేళ్ళు ఇస్తాడు దేవుడు. దేవుడు కొంతమంది పిలిస్తే ఇప్పుడే వస్తా అంటారు, రానే రాడండి, సాయంత్రం దాకా రాడు. కానీ ఏదో చేసి పెడతారు, నువ్వు వస్తే నీకు ఇది ఇస్తా అని, అది పోగొట్టుకుంటాం. దేవుని వాక్యం చెప్తుంది నీకు మేలు కలిగేటట్లుగా ఎవరిని గౌరవించాలి కదా, తల్లిని. కొంతమంది మూర్ఖులు ఉంటారు, మా అమ్మ అయినా మా నాన్న ఇతడు, మా అమ్మేమే అని చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో కూడా ఉంటారు బాగా ఎదిగిపోయిన తర్వాత. అలాంటి వ్యక్తులను గురించి దేవుని వాక్యం మనకు చెప్తుంది, లోయ కాకులు అనేక కన్ను పొడిచేస్తాయి. హల్లెలూయా. దేవుడు వాగ్దానమును ఇచ్చినప్పుడు వాగ్దానం యొక్క నెరవేర్పు చూడడానికి కండిషన్ కూడా పెడతాడు. ఆ కండిషన్తో దేవుని కృప, నువ్వు ఇది చేస్తే నేను ఇది చేస్తా అంటాడు దేవుడు. దేవుని వాక్యం ఇక్కడ మనకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే అప్పుడు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ. యూత్ అందరిని బట్టి దేవునికి వందనాలు, యూత్ అందరిని బట్టి దేవునికి స్తోత్రం. సంథింగ్ నేను ఏదో ఒకటి అచీవ్ చేయాలి అని అనుకోవాలి కదా. నాట్ ఓన్లీ ఇట్లా కాదు, సొసైటీ పరంగా కూడా నేను ఏదన్నా సాధించాలి అనుకోవాలి. మనమైతే మనకి ఏం భయం లేదు కనుక ఎవ్వరికి నమస్కరించం, ఏం చెయ్యం. అదే నార్త్ ఇండియా సైడ్ అయితే వాళ్ళు పెద్దలు కనబడంగానే కాళ్ళకి నమస్కారం పెడతారు, పెద్దలకి, వాళ్ళ తల్లిదండ్రులకి, తర్వాత వాళ్ళకి. కనుక వారి గౌరవ ప్రధాన్ని చూపిస్తూ ఉంటారు. దేవుని వాక్యం ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే తండ్రులారా అని కూడా ఉంది. పిల్లలకు కూడా కోపం వస్తుందా రాదా? కోపం వస్తుందా పిల్లలకి? వస్తుందా రాదా? ఈ పిల్లలకి రాదేమో, వస్తుందా? మంచిగా వస్తుంది. ఎందుకు రాదు? ఒక పని మళ్ళీ మళ్ళీ చెప్తే వస్తుంది కదా. వాళ్ళకి కోపం వచ్చేంతగా ఏది చెప్తే కోపం వస్తుందో కూడా తండ్రులందరూ ఆలోచించాలి. తండ్రులారా మీ పిల్లలకి నేను చెప్తే ఏ పని చేస్తాడులే అని చెప్పకూడదు. ఆయనకి నిద్ర వస్తుంటే నువ్వు ఆ పని చేయమంటే ఆ నిద్ర పోవాలి అతడు, ఆ నిద్ర టయానికి అతడు నిద్ర పోవాలి. కానీ ఆ నిద్ర మాన్పించేసి కదా ఏదో పని చెప్తే సరిగ్గా చేస్తాడా? నిద్రమత్తులో
కనుక ఏం చెప్తున్నాం మన పిల్లలకు అనేటువంటిది మనం బాగా గుర్తుంచుకోవాలి. మీ పిల్లలకి కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధనలోను వారిని పెంచండి. ప్రభు యొక్క తర్బీదు, శిక్ష అంటే ఏంటి? తర్బీదులో శిక్ష అంటే దెబ్బలు కొట్టమని కదా అక్కడ అర్థం. కానీ దెబ్బలు కొట్టమనే చోట దెబ్బలు కొట్టాలి. పెంచే విధానంలో దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, ప్రభు యొక్క మనమే ప్రభులో లేకుండా అతన్ని ప్రభులో ఉండమంటే ఉండలేడు. కనుక ప్రభు యొక్క శిక్షణ అనేటువంటిది మనం నేర్చుకోవాలి. నేను ప్రార్థన చేయకుండా నా కొడుకుని ప్రార్థన చేయంటే చేస్తాడా? నేను బైబిల్ చదవకుండా ఆయన చేయమంటే చేస్తారా? కనుక మనం చేసి చూపించాలి. కుటుంబ ప్రార్థన చాలా అవసరం. మన జీవితంలో పరివర్తన అనేది మనం చూడాలి. మనం ఏమనుకుంటున్నామంటే ఒక ఉద్యమం, ఒక అవేర్నెస్ కావాలనుకుంటున్నాం, కానీ రూట్స్ చేంజ్ కావాలి. రూట్స్ అంటే వేర్లలో నుంచి జీవం కలగాలి. కనుక అమ్మ ఏదో పని చేసుకుంటుండు, లేకపోతే ఏదో టీవీ చూసుకుంటా, నువ్వు ప్రార్థన చేయంటే చేస్తారా? కనుక క్రమశిక్షణ అనేటువంటిది ఈ భాగంలో అందరికీ కూడా ప్రభు చెప్తా ఉన్నాడు. తండ్రులకి పిల్లల కోపం రేపక ప్రభు యొక్క శిక్షణలోను బోధనలోను వారిని పెంచాలి. కనుక దేవుని వాక్యం ఇంకా మనకు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, శిక్షణ అనేటువంటిది మనకి తెలవాలి. బోధ అంటే కూడా ఏంటో తెలియాలి. శిక్షణ అంటే హన్నా నేర్పించింది, చేతులు జోడించి అక్కడే మొక్కాడు అని. తర్వాత ఆ బాలుడు ఎదిగినప్పుడు యేసు ప్రభుని గురించి చెప్పారు. ఎక్కడ? జ్ఞానమందు, వయస్యందు, దేవుని దయందు, మనుషుల దయందు వర్ధిల్లాడు. ఈ ఆరంభంలోనే మనం చూసాం. మన పిల్లలందరూ కూడా ఆ రకంగా వర్ధిల్లాలి. కానీ ఎవరికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని మనం వాళ్ళకి ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాల్సినటువంటి మర్యాదలో మన స్థానాన్ని తక్కువ చేసుకోకుండా ఇవ్వాల్సినటువంటి గౌరవప్రదమైనటువంటి స్థితిగతులను వాళ్ళకి అందించాలి. మనమే గౌరవించకపోతే మనల్ని ఎవరు గౌరవిస్తారు? కానీ దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. తర్వాత ఇక్కడ మనందరం కూడా ఏదో ఒక చోట పని చేయడానికి వెళ్తూ ఉంటాం. ఏదో ఒక చోట ఏదో పని మన ఉపాధి కొరకు పని చేస్తాం. మన దగ్గర కూడా కొంతమంది పని చేయవచ్చు, మన దగ్గర కూడా కొంతమంది పని చేస్తారు. మన దగ్గర కూడా అక్కడ దేవుని వాక్యం చెప్తుంది, ఓనరు షాప్ క్లోజ్ చేయడం చాలా లేట్ అవుతుంది, కానీ దాసుడేమనుకుంటాడంటే ఎప్పుడు 5 అవుతుందా కదా, ఎప్పుడు 5 అయిపోతే ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఇంటికి వెళ్ళిపోవాలి కదా. 4:30కు 4:45కు అంత వాష్ చేసేసుకొని టైం చూస్తూ ఉంటాడు, సమయం చూస్తాడు. 5 అయిందంటే సైరన్ ఇప్పుడు మోగుతున్నాయో లేదో సైరన్లు నాకు తెలియదు. అప్పుడు సైరన్ మోగేవి, అందరూ ఒకేసారి ప్రొసెషన్కి వచ్చేవారు. దాసులారా, మనం ఎక్కడైతే పనిచేస్తున్నామో ఆ స్థలంలో మనం దాసులం. మన దగ్గర ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు మనకి దాసులుగా ఉన్నప్పటికీ కూడా యథార్థమైన దాసుడు యథార్థమైన హృదయం కలిగి ఉండాలి. కనుక యోసేపును జ్ఞాపకం చేస్తే పోతీఫర్ ఇంట్లో ఆయన దాసుడిగా చేరాడు కదా. చాలా నమ్మకంగా ఉన్నాడు. చాలా నమ్మకంగా ఉన్నందువలన ఆ ఇంటి అంతటి మీద
అధికారం ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. వినబడుతుంది కదా? ఆ కష్టమైనా సరే జ్ఞాపకం చేస్తున్నా. దేవుని వాక్యం చెప్తుంది, మనం ఒక చోట దాసులం, ఒక చోట యజమానులం, ఒక చోట తండ్రులం, ఒక చోట దేవుని కొరకు ఉండాల్సినటువంటి రీతి. మనం రకరకాల చోట్ల రకరకాల విధానాల్లో ఉంటాం. కానీ ఏ చోటికి సరిపోతే ఆ చోటికి న్యాయం చేకూర్చేటంత యథార్థంగా ఉండాలి. హల్లెలూయా. ఏం హృదయం ఉండాలంట? ట్రాన్స్పరెంట్ మైండ్ అంటారు దాన్ని. కనుక కపటం లేకుండా, ఏ రకమైనటువంటి అరమరికలు లేకుండా, ఏ రకమైనటువంటి ఒకరి మీద ఒకరు చెప్పే మాటలు కాకుండా, ప్రతి చోట నేను చాలామందిని చూశాను. ప్రతి వాళ్ళు ఎక్కువ శాతం తమ యజమానుల గురించి జోకులు చెప్తారు. కొన్నిసార్లు పిసినారి అంటారు, కొన్నిసార్లు అసలు మమ్మల్ని పట్టించుకోడు అంటారు. అలాంటిది ఏదీ ఉండకుండా యథార్థమైన హృదయం గలవారై భయముతోనూ వణుకుతూను క్రీస్తునకు వలె ప్రతి చోట ఎవరిని పెట్టారు? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువును ఉంచారు. యేసుక్రీస్తు ప్రభువును ఉంచారు కనుక క్రీస్తుకు చేసినట్లే చేయాలి. ఆయన దాసుని స్వరూపం ధరించుకొని వచ్చాడు కనుక దాసుని స్వరూపం ధరించుకున్నప్పుడు, మనం దాసులుగా పనిచేస్తున్నప్పుడు కొంతమంది ఒకచోట పనిచేయరు. అక్కడ కొన్నిసార్లు, ఇక్కడ కొన్నిసార్లు, ఇక్కడ, ఇక అది రొటేషన్ తిరుగుతూనే ఉంటుంది. యాకోబు పత్రికలో అట్టి మనుషుడు దిమన్స్కుడై అని ఉంటుంది. ఆ దిమన్స్కుడైతే ఇక్కడ ఎక్కువ వస్తుందా, అక్కడ ఎక్కువ వస్తుందా, అక్కడ ఎక్కువ వస్తుందా అని తిరిగి నీకు ఉద్యోగం ఇచ్చేవాడు ఎక్స్పీరియన్స్ అడుగుతాడు. ఎక్స్పీరియన్స్ లెటర్ ఇస్తాడా? 15 రోజులు వేస్తే ఎక్స్పీరియన్స్ ఇస్తారా? ఇవాడు నీకు నమ్మకం లేదు, ఆయనకు నమ్మకం. మంచి చోట ఎలా దొరుకుతుంది? యథార్థత లేకుండా ద్విమనస్కుడైతే మన కొన్ని సందర్భాల్లో కష్టమైన అక్కడ మనం పనిచేయాలి. మన యథార్థతను నిరూపించుకోవాలి. ఎప్పుడైతే యథార్థతను నిరూపిస్తున్నామో దేవుడు ఆటోమేటిక్గా పదోన్నతి ఇస్తాడు. హల్లెలూయా. కనుక దాసులాగా పనిచేయాలి. మనం పనిచేసే స్థలంలో దాసులాగా పనిచేయాలి. నేను టీచర్ని అయిపోతా అంటారా? ఏదో ఒక రోజు పెడతారు టీచర్ డే కదా. ఆ టీచర్ ఏడ కూర్చోమంటే ఆడ కూర్చోవాలి. కనుక ప్రతి స్థలంలో దేవుడు మనకిచ్చిన పనిలో నమ్మకంగా ఉండాలి. క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండాలి. పిల్లలు తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. దాసులు ఎవరికి విధేయులై ఉండాలి? తమ యజమానులకు విధేయులై ఉండాలి. అప్పుడు సంవత్సరం ఒకసారి ఏమొస్తుంది? కంపెనీలో సంవత్సరం ఒకసారి ఏమొస్తుంది? బోనస్ వస్తుంది. బోనస్తో పాటు ఏమొస్తుంది? ఇంక్రిమెంట్ వస్తుంది. ఆ విధేయతను బట్టి పోస్టింగ్స్ ఇస్తారు. బైబిల్ గ్రంథం చెప్తుంది, చాలా సందర్భాల్లో మనం చేసే పనికి దేవుని యొక్క ప్రసన్నతకి చాలా అవినాభావ సంబంధం ఉన్నది. మనం యథార్థంగా ఉంటే అద్భుతమైనటువంటి విజయం మనం చూస్తాం. కానీ మన పని స్థలాల్లో నేను బాస్ అనకూడదు. ఏమనుకోవాలి? నేను దాసులాగా పని చేస్తా, ఒళ్ళొంచి పని చేయాలి, నమ్మకంగా పనిచేయాలి. తర్వాత 6వ వచనం, మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకు గాక. ఎవరికి సంతోష పెట్టడానికి? అప్పటిదాకా ఏం చేయరు, అప్పుడే వచ్చి తుడిసేస్తుంటారు. ఇప్పుడు వస్తారు మా అమ్మ మా నాయన అనేసరికి మొత్తం అన్నీ ఎక్కడెక్కడ కడేసి పెట్టేసేస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఏదో అప్పగించిన పని
వితిన్ షార్ట్ పీరియడ్లో చేసేద్దాం అనుకుంటారు కదా. అప్పుడు అప్పుడు అనుకుని అబ్బా నా బిడ్డ నా కొడుకు ఎంత కష్టపడి పనిచేశారని వాళ్ళని మభ్యపెడదాం అనుకుంటారు. కానీ ఎవరిని మోసపోతారు? తామే మోసపోతారు. కంటికి కనబడుట కాక ఎవరి కొరకు? ఆరోచన మనుషులను సంతోషపెట్టు వారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి. మనం అక్కడ దాసులమే ఉండొచ్చు, కానీ ఎవరికి దాసులమని? క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనస్సు పూర్తిగా చేయాలి. దేవుని చిత్తం మనస్ఫూర్తిగా చేయాలి. నీకు యజమాని అంటే కోపం ఉండొచ్చు, ఎవరన్నా వేరే వాళ్ళు ఉంటే కోపం ఉండొచ్చు, కానీ ఆ క్రీస్తుకు దాసుడు కనుక దాన్ని ఖచ్చితంగా ఆయనకు అవమానం కలగకుండా ఉండడానికి చేయాలి. కనుక ఆయనకు అవమానం కలగకుండా ఆయన పేరును అగౌరవపరచకుండా ఉండేటట్లుగా మనం సరైన రీతిలో పని చేయాలి. మన పని పూర్వకాలం అట్లా చేసేవాళ్ళు కనుక మెడికల్ వాళ్ళే, టీచర్స్ వాళ్ళే, మంచి ప్రొఫెషనల్ జాబ్స్ అన్నీ కూడా వాళ్ళు అంత యథార్థంగా పనిచేశారు. కనుక మన జీవితంలో మనం గొప్ప వాళ్ళం కావాలి అంటే క్రీస్తు కొరకు పనిచేస్తున్నట్లుగా పనిచేయాలి, క్రీస్తు కొరకు జీవిస్తున్నట్లుగా జీవించాలి. అలాంటి పనిలో ఎప్పుడు కూడా శిక్షణ కలిగినటువంటి వ్యక్తులుగా ఉండాలని చెప్పి యజమానులైన వారికి విధేయులై ఉండుడి, మనుషులకు చేసినట్లు కాక. ఇంకేంటి మనస్ఫూర్తిగా తర్వాత ఏమొచ్చినాయి మాటలు? ఎలాంటిది? ఇష్టపూర్వకంగా చేయండి. మనస్ఫూర్తిగా చేయాలి, తర్వాత ఇష్టపూర్వకంగా చేయాలి. ఇష్టం దేవుని పని అని చెప్పి ఇష్టపూర్వకంగా చేయాలి. హల్లెలూయా. ఇష్టపూర్వకం. చాలామంది కష్టపడి చదువుతున్నామంటే ఒక ఆయన అన్నాడు, కష్టపడి చదవద్దు, ఇష్టపడి చదవండి అని కదా. ఇష్టపడి చదివితే మీకు అద్భుతమైనటువంటి మీ కష్టానికి ఫలితం వస్తుంది. కనుక పని చేసేవాళ్ళు కొంతమంది పాత్రలు తోముతూ ఉంటారు అక్కడక్కడ, వాళ్ళు ఒకే అరగంటలో 2-3 ఇల్లు కడిగేస్తారు. వాళ్ళు చాతగాకనే వాళ్ళని పెట్టుకున్నప్పుడు అది ధనాదన్ కడిగేసేసి అయిపోయిందంటే అప్పుడే అయిపోయిందంటారు. ఏంటి? అది కంటికి కనబడేటట్లుగా ఏదో పైన మెరుగులు మళ్ళీ మనం చేసుకోవాలి. కనుక కంటికి కనబడేట్లుగాక దేవుని దాసులమని ఎరిగి ఇష్టపూర్వకం, మనస్పూర్వకం, యథార్థం అనేటువంటి మాటలు ఉన్నాయి ఇందులో. యథార్థంగా, మనస్ఫూర్తిగా, ఇష్టపూర్వకంగా. కనుక ఆ యొక్క విషయాలను మనం అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. దాసుడైన వాడు స్వతంత్రుడు. ఇక్కడ దేవుడిచ్చేటువంటి బహుమానంలో దాసుడైనా సరే, స్వతంత్రుడైనా సరే ఆయన బహుమానం ఖచ్చితంగా ఏమంటా దాని ఫలము ప్రభు వలన పొందుకుంటారు. దాసుడైనా స్వతంత్రుడైనా. ఇప్పుడు ధనవంతుడు లాజరు ఇద్దరు చనిపోయారు, కానీ ఫలభరితంగా దీవెనకరంగా ఎవరికి వచ్చింది బహుమానం? లాజర్ కదా. ఏ లోకంలో అందరూ ఆయనకు ఒక పేరు పెట్టేశారు, ఏమని? దరిద్రుడని పేరు పెట్టారు. ఈ లోకంలో వాళ్ళందరూ అనుకున్నారు అబ్బాయి ఈయన ధనవంతుడని అనుకున్నారు. కానీ పరలోకంలో దాసుడికైనా స్వతంత్రుడికైనా దేవుడు ఏమి ఇచ్చాడు? ఫలము ఆయన ఇస్తాడు. అట్లాంటి ఫలం మనం ఈ లోకంలో చాలాసార్లు మభ్యపెట్టచ్చు, మనల్ని మనం ఇది చేసుకోవచ్చు. యథార్థంగా ఉన్నామా, ఇష్టపూర్వకంగా ఉన్నామా, లేకపోతే ఎట్లున్నామో దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా.
హల్లెలూయా. కొంతమంది హోంవర్క్ చెయ్యరు, వేరే వాళ్ళతో రాయిస్తారు కదా. వేరే వాళ్ళతో రాయించి నేనే రాసా అంటారు కదా. రైటింగ్ వచ్చేటప్పటికి తెలిసిపోతూ ఉంటుంది. సొంతగా పనిచేయరు, వేరే వాళ్ళతో చేయిస్తారు. అప్పుడప్పుడు పరీక్షలు రాయరు, వేరే వాళ్ళతో రాయిస్తారు. కనుక అలాంటప్పుడు వాళ్ళు పట్టుబడిపోయి ఏం ఫలితం వస్తుంది కదా. ఎవ్రీ ట్రూత్ ఈజ్ ప్యారలల్ అన్నాడు పెద్ద ప్రవక్త ఒక ఆయన, మారిస్ సెరిలోస్ అనేట ఆయన. ఎవ్రీ ట్రూత్ ఈజ్ ప్యారలల్. ఏ లోక సంబంధంగా ఎంత సత్యమో పరలోక సంబంధం కూడా అంతే సత్యం. కనుక మనకి ఇచ్చిన పని ఇష్టపూర్వకంగా, యథార్థంగా, నమ్మకంగా దేవునికి మహిమార్థమై చేయాలి అని చెప్పి దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. యజమానులారా, మీకును వారికి యజమానుడైన వాడు పరలోకమందున్నాడని. యజమానుడైన వాళ్ళందరికీ ఏం చేస్తారు? అబ్బా నేనే యజమానుని అన్నట్లుగా ఫీల్ ఇస్తారు కదా. యజమానుడైన వాడికి కూడా యజమానుడైన వాడు ఎవరంట? పరలోకమందున్నాడని ఎరిగి ఆయనకు పక్షపాతం లేదనియు వారిని బెదిరించటం మాని వారి ఎదుట ఆ ప్రకారము ప్రవర్తించండి. కొంతమంది బెదిరిస్తారు, బెదిరించడం అనేటువంటిది మాని. మీకు వాళ్ళకి ఇద్దరికి ఎవరు యజమాని? దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఉన్నాడని తెలుసుకొని ఎవరిని ఎవరు బెదిరించక్కర్లేదు. హల్లెలూయా. ఎవరిని ఎవరు బెదిరించడానికి వీల్లేదు. నీకు ఎక్కువ ఉంటే ఉండొచ్చు, ఇతరులకు తక్కువ ఉంటే ఉండొచ్చు, కానీ నీ దగ్గర పని చేసినంత మాత్రాన ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్లు చేయడం అనేది దేవుడు చెప్తున్నాడు. ఇద్దరు ఉన్నారనుకోండి, తండ్రి ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్ళిద్దరిని పిలిచి బెత్తం పట్టుకొని దండిస్తే ఇద్దరిని దండిస్తారు ఒక్కోసారి. లేకపోతే తప్పెవరు చేశారో అడిగి మరి వాళ్ళకే దండిస్తారు. కానీ దేవుని వాక్యం కూడా చెప్తుంది, యజమానులైన వారికి కూడా యజమానుడు, ప్రభువులైన వారికి కూడా ప్రభువు, దాసులందరికి కూడా దాసుడు, తండ్రులందరికి కూడా తండ్రి. కనుక మన అభివృద్ధి మనం కాంక్షిస్తే దేవుని యొక్క విషయం అందు మనము సత్య ప్రవర్తన కలిగి వర్ధిల్లాలని దేవుని వాక్యం చెప్తోంది. హల్లెలూయా. మనలో మార్పు అనేటువంటిది రావాలి, పరివర్తన అనేది రావాలి. కనుక మార్పు లేకుండా దేవుని కార్యాలు మనం చూడలేము. కనుక పక్షపాతం లేదని ఎరిగిన వారై వారిని బెదిరించటం మాని ఆ ప్రకారం వారి ఎడల ప్రవర్తించుడి. కనుక దేవుని యొక్క సన్నిధిలో మనం పని చేసినందుకు పే ఇస్తున్నాం. కొంతమంది పని చేయించుకొని పైసలు ఇవ్వరు, వాళ్ళు తిరుగుతూ ఉండాలి, ఊరికే వాళ్ళ ఇంటికి ఇక్కడికి తిరుగుతూ ఉండాలి. కనుక కూలి కూడా మొరపెడుతుందని దేవుని వాక్యం చెప్తుంది. పని చేసిన జీతం యొక్క కూలి మొరపెడుతుంది, నేను నీ దానని కాదు, నేను ఆయనకి చెందిన దాన్ని. కానీ ఆ కూలి మొరపెట్టక మునిపే మనకి ఎవరైతే పని చేసి పెడతారో వాళ్ళకి ఇవ్వాల్సిన పే మనం ఇచ్చేయాలి. దానము నీ దగ్గర ఉంటే రేపు ఇస్తా రామ్మని చెప్పి అనకూడదని దేవుని వాక్యం చెప్తుంది. ద్రవ్యం నీ యొద్ద ఉండగా రేపు ఇచ్చదని పోయి రమ్మని అనొద్దు. నాకెంత బద్ధకం అంటే, నిన్నటి పేపర్లు వేశారు, నిన్నటి పేపర్లు ఏంటి, కొంచెం వయసు పెరుగుతున్నటువంటి వ్యక్తులు చాలా బద్ధకం ఉందంట. తీసి జేబులో నుండి తీసి ఇవ్వలేనంత బద్ధకం. పేపరోడికి బిల్లు ఇవ్వలేని, పాలోడికి బిల్లు ఇవ్వం, రేపిస్తా అంటాం. వాళ్ళు ఎంతో కష్టపడి పనిచేస్తారు. దేవుని వాక్యం చెప్తుంది మనం వీటన్నిటిలో బలవంతులు కావాలి. మనం రేపిస్తామని మనం డబ్బులు పెట్టుకుంటే అవతల ఆయన పోయి మన గురించి ఏమని చెప్తాడు? 2 రోజులు బట్టి అడుగుతున్నాను,
ఇవ్వట్లేడు అని చెప్తాడు. మరి మన గురించి అవతల వ్యక్తికి ఏం సాక్ష్యం అనిపిస్తుంది? మంచి సాక్ష్యం అనిపిస్తుందా? వాళ్ళు ఏ రకమైనటువంటి భావం? దేవుని వాక్యం ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే 13వ వచనం, అంచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తం నెరవేర్చిన వారై నిలబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ఈ అందరి ఎదుట. కనుక ఆపద్దినం అనేది అందరికి వస్తుంది. బీదోడికి వస్తుంది, గొప్పోడికి వస్తుంది, తండ్రికి వస్తుంది, కొడుకు వస్తుంది, కూతురికి వస్తుంది, అందరికి వస్తుంది. ఆ సమయంలో దేవుడిచ్చే సర్వాంగ కవచం మనము ధరించుకోవాలి. హల్లెలూయా. ఆ ఆపద్దినం పరీక్ష సమయం వస్తుంది. అప్పుడే సైన్స్ పుస్తకం ఏముందో తెలియదు. సైన్స్ ఎగ్జామ్ రేపు ఉంటే కనుక ఎప్పుడు మనం ఉంటుందో అప్పుడు మనం చూసుకోవాలి. కానీ దేవుని వాక్యం చెప్తుంది ఆపద్దినం అనేటువంటి అందరికి వస్తుంది కనుక దేవుని సముఖంకి వచ్చి దేవుడిచ్చే సర్వాంగ కవచం. వీళ్ళంతా ఎక్కడో ఉంటారా? మన చుట్టూ ఉంటారా? పిల్లలు ఎక్కడుంటారు? తండ్రులు ఎక్కడుంటారు? దాసులు ఎక్కడుంటారు? యజమానులు ఎక్కడుంటారు? కనుక అందరూ మన దగ్గరనే, అందులో మనం కూడా ఒక పాలిభాగస్థులమైనాం కనుక వీటన్నిటిని జయించే శక్తి మనం పొందుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుని వాక్యంలో దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు, వాటిని జయించే శక్తి మనకి కావాలి. కనుక ఇటు కృప దేవుడు మనకు అనుగ్రహించాలి. 17వ వచనం, మరియు రక్షణ శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఈ వాక్యం వింటే, ఈ వాక్యం మన మనసులో ఉంటే, మనం ఎవరికైనా అప్పించాల్సి ఉన్నా లేకపోతే ఎవరికైనా మనం కూలి ఇవ్వాల్సి ఉన్న వాళ్ళకి ఏం చేస్తాం? నా కూలి మొరబెడుతుంది ఆయన కూలి అని చెప్పి భయంతో పిలిచి ఇచ్చేస్తాం. కొంతమంది ఏం చేస్తారు? బార్గెన్ చేసి ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేస్తారు. అలా చేయరు. ఏముండాలి వాళ్ళలో? మరియు రక్షణను శిరస్త్రాణమును. ఇలా చేస్తే నా రక్షణ పోతుందేమో, నా కిరీటం పోతుందేమో. శిరస్త్రాణం అంటే ఏంటి? కిరీటం. నా కిరీటం పోతుందేమో అంటారు. కొంతమంది అబ్బా ఆమె చాలా దయగలిగినది అంటారు. కొంతమంది అబ్బా చాలా పీస్ వాళ్ళు అంటారు. కనుక మన సాక్ష్యం ఎక్కడ పోతుంది? ఇతరులు చెప్తున్నారు, మనం చెప్పడం కాదు. నా గురించి ఇతరులు చెప్పాలి, అది సాక్ష్యం అవుతుంది. నా గురించి నేను చెప్పుకోవడం అది సాక్ష్యం కాదు. అలా దేవుని వాక్యం చెప్తుంది. మనకు రక్షణ ఉన్నది కనుక ఈ రక్షణ అనేటువంటి కిరీటం దేవుడు మనకు పెట్టాడు కనుక ఈ రక్షణ కిరీటం మనం ధరించుకొని వాక్యమును ఆత్మ ఖడ్గం. ఈ ఆత్మ మనకేం బోధిస్తుంది? ఈ ఆత్మ ఏం చెప్తుంది? నువ్వు చేస్తున్నావు తప్పు అని మనం ఖండిస్తూ ఉంటుంది. ఈ వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణ దేవుని వాక్యం సజీవమైనదై బలము గలదై ఎటువంటి వాడిగలిగినటువంటి ఖడ్గంకైనా శరీర ప్రాణాత్మల మట్టుకు దూరుతూ ఉంటుంది. హల్లెలూయా. అప్పుడప్పుడు వాళ్ళు చిల్లరిస్తారు, ఎక్కువ చేస్తారు. ఎక్కువ ఇచ్చేస్తే ఈ ఆత్మ ఖడ్గం మనకేం చెప్తుంది? ఎక్కువ ఇచ్చారు, ఇచ్చేసాయి, 5 రూపాయలు ఎక్కువ ఇచ్చారు. మనం కనిపిస్తుంది. ఈ ఆత్మ ఏం చెప్తుంది? 5 రూపాయలే కదా పోనీ అంటాం కదా. కనుక అప్పుడప్పుడు మనమే తక్కువ ఇస్తాం, తక్కువ ఇచ్చి సరిపెట్టేసుకోలే అంటాం. అలాంటివి కాదు. దేవుని యొక్క వాక్యం మనకి రూఢిగా ఖచ్చితంగా చెప్తుంది. కనుక మనం ఏది చేసినా దేవుడు చూస్తున్నాడనే ఉద్దేశంతో చేయాలని దేవుని వాక్యం చెప్తుంది. ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. హల్లెలూయా. కనుక పిల్లలకి, తండ్రులకి, దాసులకి, యజమానులకి
అందరికీ, ప్రభులైన వాళ్ళందరికీ కూడా దేవుడు చెప్తున్న సంగతులు, ఆత్మ చెప్పే సంగతి ఒకరిద్దరే ఉన్నట్టున్నారు. ఆత్మ చెప్పే సంగతులు ఉన్న అందరూ కూడా వినాలి. విని దులిపేసుకోకూడదు. వీటి ప్రకారం ఇప్పటి నుండి ఎక్కడైనా బార్గెన్ చేస్తే, ఎప్పుడైనా డబ్బులు ఎక్కువ ఇస్తే, ఇవ్వాల్సి వస్తే ఉండని చెప్పి వెంటనే తెచ్చి, ఇప్పుడు డబ్బులు ఎక్కర్లే, గూగుల్ పే, ఫోన్పే ఉన్నాయి. అంత యాక్యురేట్గా ఉండడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు మనల్ని దీవించుగాక. పరిశుద్ధుడైన దేవా మీకు స్తోత్రం. మీ వాక్యమును మా అందరినీ స్థిరపరచమని యేసు ఘనమైన నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మనం లేచి నిలబడి మన కానుకలు ప్రభువుకి సమర్పిద్దాం.